ఈరోజు ఇక్కడ ఎల్ఎల్సి కాలువ 4R కాలువకు సంబంధించి రైతులు 4R కాలువ కింద ఉన్నటువంటి రైతులు ఎల్ఎల్సి 4R కింద ఉన్నటువంటి రైతులు కానీ మిగతా ప్రాంత రైతులు ఉన్నారో పైన దీనికంటూ 1 కిలోమీటర్ పైన పాత తూము ఉండింది. అక్కడ నీళ్లు రావడానికి ఇబ్బంది ఉండడం వల్ల రైతులందరూ కూడా రిప్రజెంట్ చేస్తే మేము గవర్నమెంట్ ద్వారా అధికారులతో సంప్రదించి ఒక దాదాపు 450-500 ఎకరాలకు గడిచిన 20-25 సంవత్సరాలుగా నీళ్లు పారకుంటే ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేయడం జరిగింది. దాన్ని శాంక్షన్ చేపించి దీనివల్ల దాదాపు ఒక 250 మంది రైతులు లబ్ధి పొందబోతున్నారు. అదేవిధంగా ఈరోజు మిగతా కార్యక్రమాలు కూడా మేము ఇక్కడ కోడుమూరు నుంచి చనుగొండ్ల మీదుగా గూడూరుకి పోయే రోడ్డును కూడా ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది. ఆ పని కూడా ఎలక్షన్స్ లోపలే పూర్తిగా చేయబడిపోతుంది. ఇదే విధంగా ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. గూడూరు పడిదంపాటు రోడ్డు ఒకటి ఉంది. ఎన్నో సంవత్సరాలుగా, ఎందుకంటే దాదాపు వాళ్ళు ఎలక్షన్స్ కూడా బాయ్కాట్ చేశారు, సర్పంచ్ ఎలక్షన్స్ అవన్నీ కూడా. వాటిది కూడా సిద్ధం సభ అయిపోయిన మరుక్షణమే వాటికి కూడా భూమి పూజ చేయడం జరుగుతుంది. ఎలక్షన్స్ లోపలనే దాన్ని కూడా పూర్తిగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా సుంకేశ్వరం నుంచి నాగులదిన్నకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి సహాయ సహకారాలతో 32 కోట్లు శాంక్షన్ చేసి ఇప్పటివరకు సుంకేశ్వరంకు డబల్ రోడ్డు ఉంది. సుంకేశ్వరం నుంచి కూడా నాగల్దిన్న వరకు 32 కోట్లతో డబల్ రోడ్డుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటికి కూడా 18వ తేదీ తర్వాత భూమి పూజ చేయడం జరుగుతుంది. కాబట్టి దాదాపుగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఏవైతే రోడ్లకు సంబంధించినటువంటి రోడ్స్ కనెక్టివిటీకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయో అవి దాదాపు 70-75% పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ రకంగా మేము ఎలక్షన్లకు సన్నద్ధమవుతున్నాము. ఇవన్నీ కూడా హై ఇంపాక్ట్ రోడ్స్ అని, అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి, పూర్తిగా ఇబ్బంది పడుతున్నటువంటి ఇంటర్ కనెక్టివిటీ రోడ్స్. కాబట్టి గవర్నమెంట్ దృష్టికి తీసుకువెళ్ళిన వెంటనే ముఖ్యమంత్రి గారు మనకు సహాయం చేయడం జరిగింది. కాబట్టి మేమందరం కూడా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు జగన్మోహన్ రెడ్డి గారు మన కొత్త అభ్యర్థిగా కోడుమూరు నియోజకవర్గానికి సతీష్ని ఇవ్వడం జరిగింది. అన్న కూడా యాక్టివ్గా అందరినీ కలుపుకొని తిరుగుతూ ఉన్నారు. కాబట్టి చిన్న కొంతమంది ఏదో పాత సమస్యలు కొన్ని చిన్న జరుగుతాయి, అవన్నీ కూడా అందరూ కలిసి చేయబోతున్నాము. అవన్నిటికీ కూడా ఎవరు కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాట్లాడినా మా వాళ్ళు మాట్లాడినా కూడా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. తప్పకుండా అందరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారి జెండా కింద పనిచేయడానికి సిద్ధంగా ఉండి ముందుకు ఎవరైతే వస్తారో వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోతాము. వాళ్ళందరితో కూడా పని చేయించుకుంటాము. తర్వాత వాళ్ళకి కావాల్సిన పనులు చేయడానికి మేము కానీ సతీష్ అన్న కానీ అందరం కూడా సిద్ధంగా ఎల్లవెల్ల అందుబాటులో ఉండి సిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే కాలంలో అందరం కూడా సతీష్ అన్నకు మద్దతు ఇచ్చి మంచి మెజార్టీతో గెలిపించాలి. ఎందుకంటే అందరికీ తెలుసు, ఒక డీబీటీ అందరు అనేవాళ్ళు డీబీటీ ద్వారా అంటే ఏదో వెల్ఫేర్ మాత్రమే కాదు కదా అనేవాళ్ళు. కానీ ఈరోజు మేము అభివృద్ధి కూడా చేసి, ఏవైతే గ్రామాల్లో ఉన్నాయో అభివృద్ధి, వాటినైతేనేమి రోడ్స్ అయితేనేమి ప్రతిదీ కూడా మేము అభివృద్ధి చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఆలోచించండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలుగా ఎలక్షన్స్ టైం కాబట్టి ఏవో కొత్త ఆయుధాలతో వస్తున్నారు. అవి కూడా మెద్దుపోయిన ఆయుధాలతో వస్తున్నారు. వాటికి పదును పెట్టే లోపలనే ఎలక్షన్స్ అయిపోతాయి. మేమైతే సిద్ధంగా ఉన్నాము. నెక్స్ట్ 18వ తేదీ కూడా సిద్ధం సభ ఏర్పాటు చేయబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనంతపూర్లో. వాటికి కూడా ప్రజలందరూ కూడా ఏకమై వాళ్ళ అభిమానంతో గ్రామం నుంచి తరలి రావాల్సిందిగా, దానికి కావాల్సినటువంటి ఏవైతే సౌకర్యాలు, రవాణా సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి రావాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు కోడుమూరు నియోజకవర్గ ఇన్ఛార్జి హర్షవర్ధన్ రెడ్డి గారికి, కోడుమూరు ప్రజలందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాబోయే ఎలక్షన్స్లో కార్యకర్తలందరూ కూడా ఏకతాటిపై ముందుకు నడుస్తూ జగనన్నను గెలిపించాలని ఈ సందర్భంగా వారికి పిలుపునిస్తూ, రాబోయే సిద్ధం సభను కార్యకర్తలందరూ కూడా జయప్రదం చేయాలని, చిన్న సమస్యలు మనస్పర్ధలు ఏమీ లేవు, అందరం కలిసికట్టుగా జగనన్న నాయకత్వంలో హర్షన్న సారథ్యంలో ముందుకు కదులుతామని మీ అందరినీ కూడా పిలుపునిస్తూ, మీ అందరికీ అందుబాటులో ఉంటూ, మీ అందరి ఆదరాభిమానాలను చొరుగుంటూ, నేను జగనన్న ఇచ్చినటువంటి ఈ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించడానికి మీ అందరికి కూడా పాటిస్తూ, ఈ అభివృద్ధి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.